హైదరాబాద్ శివార్లో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. సీసీ కెమెరాలో రికార్డు కాకుండా మరి హెల్మెట్ ధరించి దొంగతనాలు చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతంలోని కీసెర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మనం ముఖ్యంగా నాగారం ఎస్వి నగర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్వి నగర్ పరిధిలో పుట్టయ్య అనే వ్యక్తి ఎలక్ట్రిక్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఆయన ఇంట్లో కొన్ని మినీ ట్రాన్స్ఫార్మర్లను భద్రపరిచాడు. ఓ వ్యక్తి సీసీ కెమెరాలో వాటిని రికార్డు కాకుండా హెల్మెట్ ధరించి, తలకు హెల్మెట్ ధరించి మరి మినీ ట్రాన్స్ఫార్మర్లను ఎత్తుకెళ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వరుస దొంగతనాలతో జనం వణికిపోతున్న పరిస్థితి కనబడుతోంది. పట్టపగలే ఈ దొంగతనం జరిగింది. మీరు చూస్తున్న దృశ్యాలు, ఓ వ్యక్తి హెల్మెట్ ధరించి అటు ఇటు చూస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ మెట్ల కింద దాచిపెట్టినటువంటి మినీ ట్రాన్స్ఫార్మర్ను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు చూడొచ్చు మనం. పుట్టయ్య అనే వ్యక్తి ఎలక్ట్రిక్ వ్యాపారం చేస్తున్నాడు నాగారంలోని ఎస్వి నగర్లో. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఆ ట్రాన్స్ఫార్మర్ని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఆ వ్యక్తి మినీ ట్రాన్స్ఫార్మర్ని పట్టుకెళ్తున్నాడు. పైగా సీసీ కెమెరాలో తనని గుర్తుపట్టకుండా హెల్మెట్ ధరించి అక్కడి నుంచి తీసుకెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. పట్టపగల ఇటీవలి కాలంలో ఇలాంటి దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి నగర శివారు ప్రాంతాలు. ముఖ్యంగా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఆ వ్యక్తి సీసీ కెమెరాలో రికార్డు కాకుండా హెల్మెట్ ధరించి మరి దొంగతనం చేస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఒక్కసారి మనం సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఆ వ్యక్తి ఏ రకమైన దొంగతనానికి పాల్పడుతున్నాడో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారి స్క్రీన్పై కూడా చూడొచ్చు. ఓ వ్యక్తి ఇక్కడ చూడొచ్చు. ఆ వ్యక్తి అప్పటికే అదను చూసి అక్కడ ఆ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నాడు. హెల్మెట్ పెట్టుకున్నాడు. సీసీ కెమెరాలు తన మొహం గుర్తుపట్టకుండా హెల్మెట్ పెట్టుకున్నాడు. అటు ఇటు చూస్తున్నాడు. సరిగ్గా టైం చూసి లోపలికి దూరే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది 15వ తేదీన జరిగింది. సరిగ్గా 1:50 జరిగిన ఘటన ఇది. ఒక్కసారి ఆ దృశ్యం చూడొచ్చు. లోపల అటు ఇటుగా చూసి ఎవరూ లేనిది గమనించి మెల్లగా గేట్ తీసి మళ్ళీ అటువైపు చూస్తున్నాడు, ఇంకా ఎవరైనా ఉన్నారా లేదని చెప్పి. అక్కడ నుంచి గేట్ తీసి లోపలికి వచ్చి నేరుగా లోపలికి ప్రవేశించాడు. ఇక ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత ఇది సరిగ్గా 1:55 అలా జరిగింది. మధ్యాహ్నం పట్టపగల జరిగిన దొంగతనం ఇది. ఆ వ్యక్తి లోపలికి ప్రవేశించిన తర్వాత అది ఎలక్ట్రిక్ వ్యాపారం చేసే వ్యక్తి ఇల్లని తెలుసు. అక్కడ స్టెప్స్ కింద దాచిపెట్టినటువంటి ఒక మినీ ట్రాన్స్ఫార్మర్ని అక్కడ నుంచి ఎత్తుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పట్టపగల ఇలాంటి దోపిడీలు జరుగుతున్నాయి. హైదరాబాద్ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం ఎస్వి నగర్లో జరిగింది ఘటన. ఆ వ్యక్తి అక్కడ కొంచెం అటు ఇటుగా చూసి ఎవరైనా వస్తున్నారా లేదా అని గమనించి అక్కడి నుంచి ఇక నేరుగా ఆ వ్యక్తి ఆ మెట్ల కింద దాచిపెట్టినటువంటి ఓ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ మినీ ట్రాన్స్ఫార్మర్గా చెప్తున్నారు. అది కండెన్సర్ లాగా ఉంది. సో దాన్ని ఎత్తుకెళ్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ కండెన్సర్స్గా భావించాల్సి వస్తుంది అది. రైట్, అక్కడి నుంచి ఆ వ్యక్తి వాటిని తీసుకెళ్తున్నాడు. ఎలా తీసుకెళ్తున్నాడు ఒకసారి మనకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతున్నాయి. ముందు వెనకాల ఎవరు ఉంది లేని గమనించి రైట్ ఇప్పుడు ఆ వ్యక్తి దాన్ని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు మినీ ట్రాన్స్ఫర్ కండెన్సర్ అది. సో ఈ రకంగా హైదరాబాద్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు పట్టపగలే. దీంతో స్థానికులు భయాందోళనకు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ దోపిడీలకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇలాంటి దోపిడీలు అరికట్టాలంటూ ప్రజలు కోరుతున్న పరిస్థితి. కరెస్పాండెంట్ విజయ్ ఉన్నారు. విజయ్, నాగారం ఎస్వి నగర్ పరిధిలో జరిగినటువంటి దోపిడీ సంబంధించిన దృశ్యాలు మనం స్క్రీన్పై చూస్తున్నాం. పట్టపగలే ఓ వ్యక్తి ఆ దోపిడీకి పాల్పడుతున్నాడు. ఎలక్ట్రిక్ సామాన్లను అక్కడి నుంచి దోసుకెళ్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఏం జరిగింది ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలంటే? రామదాస్, నాగారం ఎస్వి నగర్ ఎలక్ట్రికల్ వ్యాపారం చేసినటువంటి పుట్టయ్య ఇంట్లో మినీ ట్రాన్స్ఫార్మర్లు భద్రపరిచినటువంటి పుట్టయ్య దర్జాగా దొంగలు చొరబడి ఆ యొక్క మినీ ట్రాన్స్ఫార్మర్ గా చెప్తున్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ను ఎత్తుకు వెళ్ళినటువంటి సంఘటన అయితే జరిగింది. సో కీసర పోలీస్ స్టేషన్ పరిధి నాగారంలో మితిమీరుతో ఉన్నారు దొంగలు. తెలివిగా సీసీ కెమెరా నుంచి తప్పించుకునేందుకు హెల్మెట్ ను ధరించి ఆ ట్రాన్స్ఫార్మర్ ను దొంగిలించినటువంటి ఆ దుండగుడు నాగారం ఎస్పీ నగర్ పోలీసులు పుట్టయ్య అనేటువంటి ఎలక్ట్రికల్ వ్యాపారి తన ఇంట్లోనే మినీ ట్రాన్స్ఫార్మర్ ను కూడా భద్రపరిచాడు. సో అదే అదనుగా చూసినటువంటి దొంగ రెక్కి నిర్వహించి మరి హెల్మెట్ ను ధరించి దొంగతనానికి అయితే పాల్పడ్డాడు. సో బాధితుడు పుట్టయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తును కూడా ప్రారంభించడం పరిస్థితి అయితే ఉంది. రామదాస్, సిటీలో ఎక్కడ చూసుకున్నా కూడా ఇదే తరహాలో దొంగలు అయితే రెచ్చిపోతున్నారు. మొన్న చూసుకున్నట్లయితే మనకు దోమలగూడలో కూడా రెచ్చిపోయారు దొంగలు. సుమారుగా 2.5 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లి 2.5 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆ బంగారాన్ని కూడా ఎత్తుకెళ్లి ఆ బంగారు వ్యాపారికి
ఆ గాయాన్ని కూడా చేశారు. తుపాకులు కత్తులతో బెదిరించి ఆ దొంగతనాన్ని కూడా పాల్పడ్డారు. సో అంటే ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ సిటీ పరిధిలో ఎక్కడ చూసినా కూడా దొంగలు అయితే తీవ్ర స్థాయిలో రెచ్చిపోతా ఉన్నారని చెప్పుకున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా నెలకొంది రామదాస్. రైట్, థ్యాంక్ యూ విజయ్. సో నాగారంలో జరిగిన ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సీసీటీవీ ఫుటేజ్లో వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. దొంగతనానికి పాల్పడ్డ ఆ వ్యక్తికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వరుస దొంగతనాలతో బెంబేలెత్తిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. హైదరాబాద్ శివార్లో జరిగింది దొంగతనం. పట్టపగలే హెల్మెట్ ధరించి ఇంట్లోని విలువైన వస్తువులు చోరీ చేసి మరీ వాటిని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సీసీ కెమెరాలో ఈ చోరీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. నాగారం ఎస్వి నగర్ పరిధిలో ఎలక్ట్రిక్ వ్యాపారం చేస్తున్న పుట్టయ్య ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. ఇంట్లో మినీ ట్రాన్స్ఫార్మర్లు భద్రపరిచాడు పుట్టయ్య. సో వాటిని దర్జాగా ఇంట్లో చొరబడి ఓ వ్యక్తి ఏ రకంగా ఎత్తుకెళ్తున్నాడో ఈ దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.